Garuda Express, an international courier service. కొత్తగా ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోటుకు కూడా నకిలీలు పుట్టుకురావడంతో వాటికి చెక్ పెట్టేందుకు కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 3-4 ఏళ్లకోసారి 2000 రూపాయల నోటు, 500 నోట్లలో భద్రతా ప్రమాణాలు మార్చాలని భావిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా నకిలీ కరెన్సీ పట్టుబట్టడంతో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ విషయంపై ఆర్థిక, హోంశాఖ ఉన్నతాధికారుల భేటీలో చర్చించారు. అభివృద్ధి చెందిన దేశాలు 3-4 ఏళ్లకోసారి కరెన్సీ నోట్ల భద్రతా ప్రమాణాలు మార్చుతున్నాయని, భారత్లో ఆ పద్ధతిని అనుసరించాలని హోంశాఖ సూచించింది. కరెన్సీ పేపర్ నాణ్యతలో తేడా తప్ప 2000 రూపాయల నకిలీ నోట్లో భద్రతా ప్రమాణాలను చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. అసలు నోటులోని 17 ప్రమాణాల్లో 11 ప్రమాణాలు ఒకేలా ఉన్నాయి. పారదర్శక ప్రాంతం, నోటుకు ఎడమ వైపు 2000 రూపాయల అక్షరాలు, ఆర్బీఐ గవర్నర్ సంతకం, ఇలాంటి వాటన్నింటినీ అసలు నోటులో ఉన్నట్లుగానే ముద్రించారు. అయితే నకిలీ కరెన్సీ పేపర్ నాణ్యత నాసిరకంగా ఉంది. నకిలీ కరెన్సీని ఐఎస్ఐ సాయంతో పాకిస్తాన్ లో ముద్రిస్తున్నారని, బంగ్లాదేశ్ ద్వారా భారత్లోకి తీసుకొస్తున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది. 1987లో 500 రూపాయల నోటు ప్రవేశపెట్టగా దశాబ్దం క్రితం నమూనా భద్రతా ప్రమాణాల్లో మార్పులు చేశారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.